ఏ పిల్లలు నువ్వు మంచి కూర్చోమ్మా. సరే మంచి కూర్చో. ఎవరివి చూడండి. అవునా శివు? 3 ఎవరు ఇచ్చిండ్రా నీకా? నీకు మీ డాడీ కొనుక్కొచ్చి ఇచ్చిందా? సరే సరే. ఇప్పుడు మనము పిల్లలు ఈరోజు ఏముంది? ఇక్కడ నువ్వు మంచి సాధిగా కాదు. పిల్లలు ఈరోజు నువ్వు ఎందుకు అంతగానం తింటున్నావు? అంగిని అన్నం తింటాలే. సైనా మంచి కూర్చో. ఈరోజు జూలై ఒకసారి మీరందరూ జనవరి ఫిబ్రవరి చెప్పండి. ఇప్పుడు నువ్వేమో అక్షయ డెస్టిఫైన్ ఏమే పడుతుంది? కూర్చో. నువ్వు చెప్పే జనవరి ఫిబ్రవరి మే జూన్ ఏప్రిల్ మే జూన్ చుక్కల రాత్రి జనవరి జయం ఫిబ్రవరి పెళ్లికి పిలుపు, మార్చ్ మామిడి పూట, ఏప్రిల్ మౌత్ में फिंगर बेटा కూర్చోవే. ఆదిత్య మంచి కూర్చో. కాలు ఆచాపకు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ అటెండెన్స్ తీసుకుంటున్నా, మీ పేరు ఇస్తున్నా, పలకండి. అరే గుండు ఈరోజు ఎందుకు రాలేదురా? అవునా? సైనాస్ ఎస్ టీచర్ బోలో బేటా. శివకుమార్ ఎస్ టీచర్ చెప్పున్నానా? లేవు నేను చెప్తా. లేవు లేచి నిలబడి ఎస్ టీచర్ అని లేచి నిలబడాలి. లేవు లేచి ఎస్ టీచర్ అని కూర్చో. సాత్విక్ మణికంఠ లేవు. అపాన్ ఎస్ టీచర్ అనన్య అక్షయ మీరంతా మౌత్ ఫింగర్ పెట్టండి రా.
ధన్వీర్ రాలేడు. దీపక్ దీవెనా మహేరా ఆదిత్య వెరీ గుడ్. మీ అందరికి ఒకసారి పిల్లల క్లాస్ కొట్టుకోండి. మీరు నువ్వు ఆయన ఫ్రాక్ తినేసే అప్పటి వరకు తింటావు. మంచి కూర్చోను ఫస్ట్ తింటావు. ఎవరైనా బట్టలు తిన్నాక చూసినావా? బ్యాడ్ హ్యాబిట్స్ అంటున్నాడు. ఆదిత్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆదిత్య నువ్వు సపోర్ట్ చేయొద్దని? సపోర్ట్ చేయకుండా మౌత్ మీద ఫింగర్ పెట్టండి అని చెప్తలేనా? మౌత్ మీద ఫింగర్ పెట్టండి బిడ్డ, పెట్టండి, అందరు పెట్టండి. పిల్లలు ఈరోజు జూలై 1 మంచి అలవాటు నేర్చుకుందాం. సరేనా? ఈ నెలలో మంచి అలవాటు ఏముందో అందరు మౌత్ మీద ఫింగర్ పెట్టుకున్నా కదా. ఇదేంటిది? ప్రియదర్శిని. ప్రియదర్శిని బుక్ లో మన జూలై నెలలో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. చింటూ చూపిస్తుంది. మంచి కూర్చొని ప్రతిరోజు స్నానం చేసి అంగన్వాడికి రావాలి. ప్రతిరోజు ఎట్లా రావాలి అంగన్వాడికి? స్నానం చేసి రావాలి. తలను నున్నగా దువ్వుకొని రావాలి. పొద్దున మనము లేవాలి. టైం చెప్పండి ఒకసారి అందరికి వస్తాయని. పొద్దున మనము లేవాలి, కళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, అన్నం చక్కగా తినాలి, బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి. ఆదిత్య ఏం చెప్తుందా? వింటున్నావు చదువుకొని. ఆడుతూ పాడుతూ ఇవ్వాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరూ దేశాన్ని పొగడాలి. అయితే ఈ నెలలో మనకు పొద్దున మనము లేవాలి టైం ఉంది కాబట్టి చెప్పుకున్నాము. మనం స్కూల్కి ఎలా రావాలని చెప్పుకున్నాము? పొద్దున లేచి చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని చక్కగా అన్నం తిని చక్కగా స్కూల్కి రావాలి. ఎట్లా రావాలి? స్కూల్కి రావాలి. అయితే తలని ఎట్లా దువ్వుకోవాలి? నున్నగా దువ్వుకోవాలి. గిరిచినారు ఎందుకు? సరే సరే మంచి అసలు అన్నమాట